నమస్కారం. వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ మన యోగ సూత్రాలో కృష్ణ గారు ఏ ఆసనం నేర్పించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు విరాట హస్త మరీచి ఆసన. ఈ విరాట హస్త మరీచి ఆసనంలో మనము చేతులని ఇలా విరాటంగా విశాలంగా చేస్తున్నాము. ఇలా చేతులని విరాటంగా విశాలంగా చేయడం వలన ఏమి లాభము? మన శరీరంలో ముందు వైపు కొన్ని కండరాలు, వెనకాల వైపు కొన్ని కండరాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం చేతులను ఇలా దగ్గరికి తీసుకొస్తామో వెనకాల ఉండే కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. ఎప్పుడైతే మనము ఇలా చేతులను దూరంగా తీసుకెళ్తామో ఛాతీ ముందులో ఉండే కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. ఒక కండరము స్ట్రెచ్ అయినప్పుడు ఇంకో కండరము కాంట్రాక్ట్ అవుతుంది. అలానే ఇలా వెనకాలకి చేతి తీసుకెళ్ళినప్పుడు వీపు వెనకాల ఉండే కండరాలు కాంట్రాక్ట్ అవుతాయి. ఛాతీ ముందు ఉండే కండరాలు ఇక్కడ స్ట్రెచ్ అవుతాయి. దీన్ని దానికి ఒకటి ఆపోజిట్ కండరం అని అంటాము. ఇవి ఈ విధంగా పనిచేస్తాయి. విరాట హస్తంలో ఇలా చేతులను ఎక్స్పాండ్ చేసినప్పుడు మనము ఇక్కడే పెడుతున్నాము. అయితే శరీర పైభాగంలో ఉండే ముందు వైపు వెనకాల వైపు రెండు కండరాలు ఈ యొక్క పొజిషన్లో స్ట్రెచ్ అవుతున్నాయి. అందుకే చాలా యోగా పాస్చర్స్లో ఇలాంటి చేతులను మనం తీసుకెళ్తాము. ఎక్కడ వీరభద్రాసనము, పార్శ్వకోణాసనంలో కూడా ఈ విధంగా మనం ఒక సైడ్ పెట్టేసి స్ట్రెచ్ చేస్తూ ఉంటాము. చేతులలో ఫ్రోజన్ షోల్డర్ రావడము, లేదా భుజాలలో పెయిన్ రావడము, లేదా భుజాలలో స్ట్రెంగ్త్ లేకపోవడము, వీపు ఇలా వంగిపోవడము, లేదా బాగా ఆర్చ్ అయిపోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి భుజాలకి సంబంధించిన ఆసనాలు వార్మప్స్ మనం చేయాలి. ఎలాంటి వార్మప్స్? ఈ విధంగా చేతులని రొటేట్ చేయండి. చేతులని బాగా రొటేట్ చేయండి. రివర్స్గా కూడా రొటేట్ చేయండి. అలా చేసి చేతులని కింద పెట్టేసేయండి. దీని తర్వాత చేతులని ఇలా పైకి కిందికి తీసుకొని రండి. చేసి ఈ విధంగా స్ట్రెచ్ చేద్దాము. దాని తర్వాత చేతులని వెనకాల ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేయండి. పొట్ట కండరాలని బిగించండి. బిగిస్తూ తలని కిందికి తీసుకెళ్దాము. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఈ విధంగా మనము ఆసనాలని మన షోల్డర్స్ని స్ట్రెచ్ చేసుకోవచ్చు. మరీచి ఆసనము మరీచి ఋషిపై ఇవ్వబడింది. ఈ యొక్క ఆసనంలో ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఏంటి? ఇక్కడ మనము సేమ్ సైడ్ ట్విస్ట్ అవుతాము. భరద్వాజాసనము మరీచి ఆసనంలో ఏ కాలు వైపు అయితే పైన ఉంటుందో అటువైపు మనము ట్విస్ట్ అవుతాము. అయితే ఈ యొక్క ఆసనం చేసే ముందు మనము కొంచెం వార్మప్ చేయాలి. ఈరోజు మనము డైరెక్ట్గా మరీచి ఆసనం చేయట్లేదు, మరీచి ఆసనం 2 చేస్తున్నాము. ఈ విధంగా హిండోలాసనం చేద్దాము. హిండోలాసనంలో కాలుని బాగా ఆడించాలి. ఇలా హిండోలాసనంలో కాలుని పైకి తీసుకెళ్ళగానే తొడ కింద ఉండే కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. కాళ్ళ వేలని మీ వైపు లాగుతూ ఇలా కాలుని బాగా ఆడించుదాము. కాలుని కింద పెట్టేసేయండి. రెండో కాలుని కూడా అదే విధంగా ఆడించాలి. ఈ మరీచి ఆసనము బిలో అంటే రెండో మరీచి ఆసనంలో అర్ధ పద్మాసనము అనేది ఉంది.
కాలుని ఇలా ఆడించినప్పుడు మన పృష్ఠ భాగంలో నడుము భాగంలో ఉండే కండరాలు బాగా ఫ్రీ అవుతాయి. దాని తర్వాత కాలుని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము అర్ధ పద్మాసనం చేద్దాము. ఇలా అర్ధ పద్మాసనంలో కొంత సమయం పాటు ఉండండి. పూర్ణ పద్మాసనం చేయగలిగితే పూర్ణ పద్మాసనం కూడా చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండండి. ఈ విధంగా ట్విస్ట్ చేద్దాము. కాళ్ళని మార్చాలి. రెండో వైపు ట్విస్ట్ అవ్వండి. నార్మల్గా రిలాక్స్ అయిపోవాలి. ఇప్పుడు మనము మరిచి ఆసనం చేయబోతున్నాము. మన కుడి కాలుని పద్మాసనంలో తెచ్చిపెట్టేసి ఇలా ఎడమ కాలుని కింద పెట్టాలి. ఇక్కడ మనము ఆసనము దిండు సహాయంతో చేస్తున్నాము. ఎందుకు? దిండు సహాయంతో ఇలా ఆసనం చేయడం వలన ఆసనం కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. ఇలా ఉండండి. కాలుని కొంచెం వెనకాలకి తెచ్చుకోవాలి. మరిచి ఆసనంలో కాలు చాలా ముందుకు ఉండకుండా ఇలా వెనకాలకు ఉండాలి. ఇక్కడ ఇలానే ఉండండి. ఇలా కూర్చోవడం అందరికీ ఈజీగా ఉండదు. ఈ యొక్క కాలు మడమ వెళ్ళి నడుము కింద ఉండే పొట్ట భాగం దగ్గర ప్రెస్ అవుతుంది. కిడ్నీ భాగం దగ్గర కొంచెం ఈ యొక్క మడమ ప్రెస్ అవుతుంది. ప్యాంక్రియాస్ దగ్గర కూడా కొంచెం ప్రెస్ అవుతుంది. ఇక్కడ ఒక చేతిని ఇలా తెచ్చి కింద పెట్టేసేయండి. రెండో చేతిని ఇలా వెనకాలకి తీసుకెళ్ళి విశాలంగా ఛాతీని ఓపెన్ చేద్దాము. అయితే ఈ విధంగా చేయకుండా ఈ విధంగా ఛాతీని చేతులను పెట్టాలి. కిందున్న చేతిని మరి కొంచెం దూరం చేస్తూ పైనున్న చేతిని వెనకాల చేయండి. అయితే ఎప్పుడైతే మనము ఈ విధంగా తలని తిప్పుతామో కొంచెం కుడివైపు ఉన్న కండరాలు బాగా యాక్టివేట్ అవుతాయి. అలా చేయకుండా దృష్టిని మనము ఎడమ చేయిపై పెట్టేయాలి. పెట్టేసి కుడి చేతిని బాగా వెనకాలకు తీసుకెళ్తూ ఉండండి. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఇలా తలని పెట్టినప్పుడు మన తల కొంచెం ముందుకి వచ్చేస్తుంది. ఆసనం కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. కానీ తలని ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తున్నామో ఈ యొక్క ఎడమ చేతి బలంతో ఎడమ మోకాల్ని కూడా పుష్ చేస్తున్నాము. దీని తర్వాత ఈ యొక్క కుడి చేతిని వీపు వెనకాల తీసుకెళ్ళి ఎడమ చేతితో బంధించడము ఈజీగా అయిపోతుంది. ఈ యొక్క మరిచి ఆసనం వేరియేషన్ చేయండి. చేసి ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. ఇక్కడ భుజాలు, వీపు, నడుము ఇవన్నీ ప్రాంతాలపై బాగా స్ట్రెచ్ పడింది. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేయబోతున్నాము. ఇలా తెచ్చిపెట్టేసి కుడి పాదాన్ని ప్రెస్ చేయండి. కుడి పాదాన్ని ప్రెస్ చేసి ఈ యొక్క కుడి మోచేతిని ఇలా కింద తెచ్చిపెట్టేసి ప్రెస్ చేస్తూ ఎడమ చేతిని ఓపెన్ చేద్దాము. ముందుగా ఎడమ చేతిని ఓపెన్ చేసి మన దృష్టి అంతా ఎడమ చేతిపై పెట్టాలి. దాని తర్వాత నెమ్మదిగా మన దృష్టిని కుడి చేతిపై తీసుకెళ్ళి ఈ కుడి మోకాలుని కొంచెం వెనకాలకి టిల్ట్ చేద్దాము. ఇలా కుడి చేతి వైపు చూడండి. తలని తిప్పండి. నెమ్మదిగా రెండో వైపు కూడా చేసినప్పుడు ఈసారి చేతిని ఇలా తిప్పేద్దాము. భుజాలలో, వీపులో, నడుములో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఛాతీని ఓపెన్ చేస్తూ పొట్టని బిగిస్తూ నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. అయితే ఈ విధంగా కాలుని పెట్టడము
అందరితో సంభవము కాదు. ఇలా అర్ధ పద్మాసనంలో కాలుని పెట్టేసి పాదాన్ని ఇలా పైకి తీసుకొని రావాలంటే చాలామంది వ్యక్తులు కష్టంగా భావిస్తారు. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండాలి. సుఖాసనంలో ఒకసారి కుడివైపు ట్విస్ట్ అవ్వండి, ఎడమవైపు ట్విస్ట్ అవుతాము. అలా ట్విస్ట్ అయిపోయి రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనం చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవుతున్నాను. మమ్మల్ని చూసి మీరు ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు మరీచి ఆసనము. మరీచి ఆసనంలో మనము విరాట హస్తంలో చేతులను తీసుకెళ్తున్నాము. ముందుగా విరాట హస్తానికి కావాల్సిన వార్మప్ చేసి దాని తర్వాత మరీచి ఆసనానికి కావాల్సిన వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. బోల్సర్పై కూర్చోండి. బోల్సర్పై సుఖాసనంలో కూర్చోవాలి. ఈ ఆసనంలో మనము బోల్సర్ని ఎందుకు ఉపయోగిస్తున్నాము? తొడ కండరాలకి బాగా కంఫర్ట్ని ఇవ్వడానికి, దాని తర్వాత వీటిని తిప్పడానికి మనము ఈ బోల్స్ని ఉపయోగిస్తున్నాము. విరాట హస్తంలో చేతులను తీసుకెళ్ళండి. ఇలా చేతులను తీసుకెళ్ళి మనం చేతులని రొటేట్ చేద్దాము. భుజకండరాలలో ప్రభావం బాగా పడేలాగా చేతులని క్లాక్ వైజ్గా రొటేట్ చేయండి. అలానే యాంటీ క్లాక్ వైజ్లో కూడా రొటేట్ చేయాలి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా చేసి రెండు చేతులని ముందుకు తీసుకొని వచ్చి వెనకాలకి తీసుకెళ్ళండి. ఇలా మనము 10 నుంచి 20 సార్లు చేయవచ్చు. మన శరీర భాగంలో ముందు భాగంలో ఒక కండరాలు ఉంటే వెనకాల వైపు వేరే కండరాలు ఉంటాయి. ఈ రెండు కండరాలు ఒకదానికొకటిగా ఆపోజిట్గా పనిచేస్తాయి. చేతులని ముందుకు తెచ్చినప్పుడు వీపు వెనకాల ఉండే కండరాలు బాగా స్ట్రెచ్ అవ్వడము, ముందు ఉండే కండరాలు కాంట్రాక్ట్ అవ్వడము, వెనకాలకు తీసుకెళ్ళినప్పుడు ఛాతీ ముందుండే కండరాలు బాగా స్ట్రెచ్ అవ్వడము, వీపు వెనకాల ఉండే కండరాలు కాంట్రాక్ట్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత మనము నార్మల్గా కూర్చోవాలి. ఇప్పుడు మనము కింద కూర్చొని బద్ధకోణాసనము ఒకసారి చేద్దాము. బద్ధకోణాసనంలో పాదాలని పెట్టేసి కాళ్ళని మోకాళ్ళని పైకి కిందికి అనడము, తొడలని పైకి కిందికి అనడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా చేసిన తర్వాత బోల్సర్పై కూర్చోండి. కుడి కాలుని హిండోలాసనంలో తీసుకెళ్దాము. కుడి కాళ్ళ వేలని కుడివైపు చేసేసి కుడి కాలుని మనము సైడ్ టు సైడ్ ఆడించాలి. ఇలా కాలుని బాగా ఆడించండి. దాంతో తొడ సైడ్ భాగంలో తొడలో ఉండే కండరాలన్నీ బాగా ఫ్లెక్సిబుల్గా అవుతాయి. రెండో వైపు కూడా ఇలానే చేద్దాము. కింద తెచ్చి పెట్టేసేయండి. కుడి పాదాన్ని మనము కాళ్ళని పద్మాసనంలో తీసుకెళ్దాము. ఒకదాని తర్వాత రెండు కాళ్ళని మనం పద్మాసనంలో తీసుకెళ్ళాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. కాళ్ళని మార్చి మళ్ళీ పద్మాసనంలో తీసుకెళ్ళాలి. ఇలా చేయడం వలన కాళ్ళల్లో బాగా స్ట్రెచ్ అనేది పడుతుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. నెమ్మదిగా మీ పైనున్న కాలుని తీసేయండి. ఇప్పుడు ఒక కాలుని పద్మాసనంలో అలానే పెట్టేసి ఈ విధంగా కూర్చోవాలి. అయితే ఇలా నాలో ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి నేను
ఈజీగా కింద కూర్చుంటున్నాను. బిగినర్స్కి ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు బోల్స్టర్పై కూర్చోవాలి. బోల్స్టర్పై కూర్చోవడం వలన మనకు కుషన్ లభిస్తుంది. మన పృష్ఠ భాగాలు బాగా ఆసనంలో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఇలా ఆసనం కూడా బాగా చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ కుడి పాదాన్ని కొంచెం వెనకాలకు చేయాలి. చేస్తూ ముందుకి లీన్ అవుతూ కుడి చేతిని ఇలా కింద పెట్టేసేయండి. బాగా కింద ప్రెస్ చేయాలి. కింద ప్రెస్ చేస్తూ ఎడమ చేతిని కూడా పైకి తీసుకెళ్దాం. ఛాతీని బాగా ఓపెన్ చేయండి. ఎక్స్పాండ్ చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇప్పుడు ఈ అరిచేతిని ఈ విధంగా కిందికి చేయాలి. కుడి చేతిని ఆ కుడి మోకాలుని బాగా వెనకాలకి స్ట్రెచ్ చేయాలి. కుడి చేయి వైపు చూడండి. దృష్టి కుడి చేయి వైపు పెట్టి ఇలా ఆసనం చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా రిలాక్స్ అయిపోవాలి. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. కుడి పాదాన్ని పద్మాసనంలో తెచ్చి ఎడమ పాదాన్ని కింద ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తూ మనము ఆ ఎడమ చేతిని కిందికి తెచ్చి పెట్టేసేయాలి. అలా తెచ్చిపెట్టి ఆ మోచేతితో ఆ మోకాల్ని కొద్దిగా ప్రెస్ చేయండి. కుడి చేతిని పైకి చేసి స్ట్రెచ్ చేయాలి. ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తూ దృష్టిని ఎడమ చేతిపై పెట్టాలి. ఎడమ చేయి వైపు చూడండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా చేతులని రిలాక్స్ చేసేసి కాళ్ళని రిలాక్స్ చేసి ఆ ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. చూసారుగా, ఈ ఆసనం పేరు విరాట హస్త మరీచి ఆసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేస్తున్నాం. ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా వీపు కండరాల్లో మంచి స్ట్రెచ్ లభిస్తుంది. అలాగే నడుంపై మంచి ప్రభావం లభిస్తుంది. అంతేకాదు ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే తొడలు పృష్ణ భాగాలపై మంచి ప్రభావం చూపిస్తుంది. శ్వాస బాగా తీసుకోవడంలో ఈ ఆసనం ఎంతో తోడ్పడుతుంది. మరి ముఖ్యంగా ఈ ఆసనం డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మేలు చేస్తుంది. అలాగే ప్యాంక్రియాస్ లివర్ పై మంచి ప్రభావం కూడా చూపిస్తుంది. ఈ ఆసనం మళ్ళీ చేద్దాము. కుడి కాలుని మళ్ళీ పైకి తెచ్చి పెట్టేసేయండి. ఎడమ పాదాన్ని ప్రెస్ చేద్దాము. ఇక్కడ అందరికంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆ కుడి పాదము తొడ మధ్య భాగంలో వెళ్ళి పొట్టకి బాగా తాకాలి. ఆ కాలు మడమ మన కిడ్నీ ఇంకా ప్యాంక్రియాస్ ఏరియాలలో బాగా ప్రెషర్ పడేలాగా చూడాలి. అలా చూస్తూ దాని తర్వాత మళ్ళీ మనము ఆ ఎడమ చేతిని ఎడమ వైపు పెట్టేయాలి. ఇక్కడ ఆ ఎడమ భుజాన్ని ఎంగేజ్ చేస్తూ ఎడమ వైపు ఇంకా బాగా ప్రెస్ చేద్దాము. ఇలా చేయడం వలన తొడలల్లో, నడుములల్లో, కాళ్ళల్లో బాగా ప్రభావం పడుతుంది. గమనించండి. ఈ యొక్క ఆసనం ట్విస్ట్. ఈ ట్విస్టెడ్ ఆసనం చేయడం వలన మన ప్యాంక్రియాస్ లివర్పై ప్రభావం పడుతుంది. కాబట్టి ఇది మధుమేహ వ్యాధి వాళ్ళకు చాలా మంచిది. ఇప్పుడు ఆ కుడి చేతిని ఎక్స్టెండ్ చేయండి. ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఛాతీలో ఉండే కండరాలపై కూడా ప్రభావం పడి మనకు శ్వాస బాగా తీసుకునడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే దృష్టిని ఆ కుడి చేయిపై పెట్టకుండా ఎడమ చేయిపై పెడుతున్నాము. దాంతో పృష్ఠ భాగాలు ఇక్కడ బాగా ఎక్స్ట్రీమ్గా స్ట్రెచ్ అవుతున్నాయి. ఆల్రెడీ పద్మాసనంలో ఉన్నాం కాబట్టి పృష్ఠ భాగాలపై స్ట్రెచ్ ఎక్స్ట్రీమ్గా ఉంది. ఇవన్నీ విధాలుగా ఈ ఆసనం మనకు చాలా మేలు చేస్తుంది. ఇలా చేసి రిలాక్స్ అయిపోవాలి. ఇలా ఈ ఆసనం కౌంటర్ చేయడం వల్ల వీపు, నడుం మరియు ఛాతీ బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతుంది. ఇవాళ మన ఎపిసోడ్లో కృష్ణ గారిని అడగబోయే క్వశ్చన్ ముఖ్యంగా ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారి మాటల్లోనే విందాం. ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మన భుజంపై బాగా ప్రభావం పడకుండా, అలానే యాంకిల్లో పెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు ఈ ఆసనము మంచిది కాదు. ఎందుకంటే ఆ అర్ధ పద్మాసనంలో పెట్టేసి మోకాళ్ళని అలా ఫోల్డ్ చేస్తున్నాము, అది మీకు మంచిది కాదు. ఎవరికైతే పొట్ట చాలా ఎక్కువగా ఉంటుందో, తొడలు చాలా లావుగా ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా ఆసనం చేయడానికి కష్టంగా భావిస్తారు. కానీ మీరు ఈ ఆసనాన్ని తప్పకుండా ప్రయత్నిస్తూ ఆసనాన్ని చేస్తూ ఉండాలి. చూసారుగా ఇవాల్టి మన ఎపిసోడ్లో విరాట హస్తం మరీచి ఆసనం ఎలా చేయాలో. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి దీనివల్ల వచ్చే అన్ని లాభాలు పొందండి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి మన యోగ సూత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక వండర్ఫుల్ ఆసనంతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.